ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, దేవాదాయ శాఖ డీసీ విజయరామరాజుతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఆలయంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతమంతా విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. కాకినాడ నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కాలువపై ఇనుప గట్టర్లతో ప్రత్యేక వంతెనను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం వద్ద కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అశేషంగా తరలివచ్చి ఆలయం కోనేరు వద్ద నోములు, పూజలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని దీపాలను నీటిలో విడిచిపెట్టారు. భక్తులచే అర్చకులు, జంగం స్వాములు, వీరభద్రులు పూజలు చేయించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ ప్రధాన అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మ, పట్టు శ్రీనివాస శర్మలు వేద పండితుల మంత్రోర్చనల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ సూరంపూడి మాధవ, ఆలయ కార్యదర్శి జోగా సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు శర్మ మాట్లాడుతూ జిల్లాలోనే స్వయంభూ ఆలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న సంతానం లేని దంపతులకు సంతానం, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లను స్వామివారు అనుగ్రహిస్తున్నారన్నారు. ఆలయ చైర్మన్ సూరంపూడి మాధవ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ కార్యదర్శి జోగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు 10 నిమిషాలలో దర్శనం చేయించి పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సోంబాబు, రాజశేఖర్, రూపాదేవి, పలివెల కుమారి, గుడాల అరుణ, మానేపల్లి రాఘవ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తీర్థం అంటే అందరికీ గుర్తుకు వచ్చేవి ఖర్జూరం, నోరూరించే జీడిలని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదిన మహోత్సవ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకొని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి 50 మంది భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారికి నిన్న సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణం జరిగింది. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. అలాగే ఈరోజు వేకుజాము 1 గంటకి ప్రాతకాలమే స్వామివారికి పంచామృత క్షీరాభిషేకాలు జరిగాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి దర్శనం చేసుకుని స్వామివారికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్వామివారిని దర్శించుకున్న వారందరికీ కూడా ఎవరైతే వివాహం కాలేదో వారికి వివాహం కలిగి, ఎవరైతే సంతానం లేదో వారికి సంతానం కలుగుతుందని దానిని కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని మా కార్యకర్తలు, మా మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేశారు. అలాగే టౌన్ నుంచి వచ్చిన జనాలకు కూడా ప్రజలకు కూడా ఇక్కడ అసౌకర్యం లేకుండా మన వంతుని శిథిలాస్తుంటే వెంటనే కన్నబాబు గారు చెప్పగానే దానికి స్పందించి మా కేశవశ్రీ గారు దాన్ని దగ్గరుండి చేయించి టౌన్ పట్టణం నుంచి వచ్చిన ప్రజలకి అందరికీ సౌకర్యాలు ఈజీగా దర్శనానికి ఈజీగా మనల్ని తీసుకొచ్చారు. త్వరలో వస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. అలాగే మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్నదానం జరగబడును. దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సాయంకాలంలో చిన్న ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కూడా ఉంది. దాన్ని కూడా తిలకించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇప్పటికే సరిగ్గా 5 గంటల నుంచి స్టాగ్నేషన్ లైన్ ఫామ్ అయింది. అయితే భక్తులకి త్వరితగతిన దర్శనాలు అవుతున్నాయి. ఈరోజు సుమారుగా 50,000 పైబడే వస్తారని అనుకుంటున్నాం. వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా టెంట్లు ఏర్పాటు చేయగలిగింది. కార్పెట్లు కూడా వేసాం. అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించి ఉన్నాం. వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాం. అలాగే పోలీసు వారు కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. కనీసం ఒక 40 మంది కానిస్టేబుల్స్ మొత్తం అంతా ఎస్ఐ, సిఐ గారు మొత్తం అంతా ఇక్కడ పర్యవేక్షణ చేసి వాళ్ళ డైరెక్షన్ కూడా వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. రోడ్డు మీద కూడా ట్రాఫిక్ ఏమీ లేకుండా అప్పుడే జస్ట్ ఒక దేవాలయానికి ఒక 200 గజాల ముందే ట్రాఫిక్ ఆపేసి అక్కడ భక్తులు కాలినడకన భక్తులు వస్తున్నారు. ఈ విధంగా ఈ రోజు అంతా కూడా విశేషంగా దర్శనాలు కలిగేలాగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం.